వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నిన్న వాడు కార్‌కు లోన్ పెట్టేసుకొని ఒక 10,00,000 దాకానో ఏమో లోన్ పెట్టేసుకొని ఈఎంఐలో ఒక కార్ తీసుకున్నాడు. వాడు ఒక ఐటీ ప్రొఫెషన్. ఆల్రెడీ లోన్‌లోనే వాడు అపార్ట్‌మెంట్ కూడా తీసుకున్నాడు. అరేయ్! ఎందుకురా ఆల్రెడీ అపార్ట్‌మెంట్ కూడా లోన్‌లో ఉన్నది. ఇప్పుడు మళ్ళా కార్ కూడా లోన్ పెట్టి తీసుకోవడం ఎందుకు? నీకు ఆల్రెడీ టూ వీలర్ ఉంది కదా! 11 కిలోమీటర్సో ఏమో ఉన్నట్టున్నది. దూరం అని కంపెనీకి కూడా ఎళ్ళడానికి. ఎందుకు ఈ టైంలో అవసరమా కార్ తీసుకోవడం అని అడిగితే వాడన్నాడు, అపార్ట్‌మెంట్‌లో మామ కింద దిగి పార్కింగ్ లాట్‌లో నేను స్కూటీ తీస్తా ఉంటే సరౌండింగ్ నా నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకంగా చూస్తాళ్ళు. వీనికి కార్ గూడా లేదా అన్నట్టుగా చూస్తాళ్ళు. అది నాకు నచ్చుతలేదు. అందుకే కార్ తీసేసుకున్నా. నా ఇగో హర్ట్ అయిందన్నాను. ఈ ఇగో హర్ట్ అయింది అననంటే రేపు రెసిషన్ అంటాలు, బొక్క అంటాలు, బోషానం అంటాలు, జాబ్ పోతది. ఏం చేస్తావు? అపార్ట్మెంట్ ఈఎంఐ కట్టడానికే ఇబ్బందులు పడాల్సిన సిట్యుయేషన్ వస్తది. అలాంటిది ఇది డిప్రిషియేషన్ అసెట్ కిందకొస్తది. అంటే కాలం గడిచే కొద్దీ తగ్గుతదన్నట్టు వాల్యుయేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్ అనేది డిప్రిషియేషన్ అసెట్. అంటే నువ్వు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొన్న కారు ఎంత అమౌంట్ పెట్టయితే కొన్నావో 5 సంవత్సరాల తర్వాత అంత అమౌంట్ రాదు. సగానికి లేదా సగానికంటే తక్కువకు పడిపోతది. ఇట్లాంటి వాటి మీద ఈగోకి పోయి ఇన్వెస్ట్‌మెంట్‌లనేవి చేయకండి. మీకు ఖచ్చితంగా అవసరం అనిపిస్తే తప్ప ఇట్లాంటి గూడ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేవి మీరు చేయకండి.